1 అవర్లోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్స్ బై 7 o'clock అందరూ కూడా రావడం పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్లో చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. వితిన్ నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ vote for your future, vote for your constituency development, not for sympathy, not for sentiment. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. సరే, దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. దట్ ఈస్ ఆల్ కామన్. ఇక్కడ లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, మీ భవిష్యత్తుకు ఓటేయండి అని లేదు, ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరు కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి ఉంది. ఇప్పుడు నేను దారిని అక్కడ కార్ దిగినప్పటి నుండి లోపలికి వెళ్తుంటే అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తా, ప్రతి ఒక్క ఓటర్ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మోరల్ లోపలికి వచ్చిన తర్వాత దాదాపు 60, 70, 80 ఓట్స్ వితిన్ 40 మినిట్స్ పోలైనాయి. అంటే లేదు, అవన్నీ కూడా మళ్ళీ రాటిఫై అవుతాయి. థ్యాంక్ యూ.